Good morning, everyone. Today we are going to discuss about present continuous tense. Let us have a look into this one. What is present continuous tense and how do we use it? And at the same time, how do we translate? How do we translate Telugu sentences into English? Let's have a look into this one. ఇప్పుడు మనం తెలుగులో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి టెన్స్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. అసలు టెన్స్ అంటే ఏంటి? బేసికల్లీ టెన్స్ అనేది ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. ఒక పని ఎప్పుడు జరిగింది అని తెలియచేసేదాన్ని టెన్స్ అంటాం. ఒక పని ఎప్పుడు జరిగిందో తెలియజేసేది టెన్స్. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఈరోజు ఎలా వాడాలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు అంటే ఈ ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనులను చెప్పడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం నేను టీవీ చూస్తూ ఉన్నాను, మేము పాఠశాలకి వెళుతూ ఉన్నాము, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎలా చెప్పాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నాను? టీవీ చూస్తూ ఉన్నాను. నేను టీవీ చూస్తూ ఉన్నాను అనేది జరుగుతూ ఉన్నటువంటి వర్క్. మామూలుగా ఏదైనా ఒక టెన్స్లో చెప్పాలంటే, ఒక టెన్స్లో ఒక సెంటెన్స్ని చెప్పాలన్నప్పుడు, ఒక యాక్షన్ చెప్పాలన్నప్పుడు దానికి ఒక రూల్ అనేది ఉంటుంది, ఒక స్ట్రక్చర్. అలాగే ఇక్కడ వచ్చి ప్రజెంట్ అండ్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఉంది. అదేంటి ఇక్కడ చూద్దాం. దానిలో ఏముంటుంది? మొదటిగా సబ్జెక్ట్, తర్వాత బీ ఫామ్, వెర్బ్ ఉంటుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సేమ్ అలాగే సబ్జెక్టు, బీ ఫామ్, వర్బ్ అనేది ఏ ఫామ్ ఉంటుంది? వెర్బ్కి వచ్చి ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అనేటువంటి ఫామ్స్ ఉంటాయి వర్బ్స్కి. వర్బ్ అంటే పని. ఆ పనిని జరిగిన టైంను బట్టి ప్రజెంట్ ఫామ్ వాడాలా, పాస్ట్ ఫామ్ వాడాలా, పాస్ట్ పార్టిసిపుల్లా, ప్రజెంట్ పార్టిసిపుల్ వాడాలా అనేది మనము డిసైడ్ చేస్తాం. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ పార్టిసిపుల్ అనే వెర్బ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ వెర్బ్ ఫామ్స్ని మనం వాడతాం. అంటే ఈ వెర్బ్ ఫామ్స్కి ఇంగ్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఏది? ప్రజెంట్ వెర్బ్కి ఇంగ్, అడిషనల్గా ప్రజెంట్ వెర్బ్కి ఇంగ్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వాచింగ్, ప్రజెంట్లో వచ్చి గో, ప్రజెంట్ పార్టిసిపుల్ గోయింగ్, ప్లే బికేమ్ ప్లేయింగ్. సో అలా ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ బి అన్నాం. బి అంటే బీ ఫామ్స్. ఏంటి బీ ఫామ్స్ ఏమిటో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, బీ ఫామ్స్. ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ అనే వాటిని బీ ఫామ్స్గా వాడతాం. దేనికి? సబ్జెక్ట్, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్కి హెల్పింగ్ వెర్బ్గా ఈ బీ ఫామ్స్ని వాడుతుంటాం, ఈజ్, యామ్, ఆర్. మరి సబ్జెక్టు ఒకవేళ సబ్జెక్ట్ కానీ సింగులర్ ఉంటే ఈజ్ వాడతాం దాని పక్కన. ఒకవేళ ఈ సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ ఉంటే మనము యామ్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏం లేదు. సబ్జెక్ట్ అంటే ఆ సెంటెన్స్ అంతా ఎవరి గురించి డిస్క్రైబ్ చేస్తుందో, ద సెంటెన్స్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ సంథింగ్. ఎవరి గురించి అయితే సంథింగ్ ఆర్ సమ్వన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉంటుందో దానిని ఏమంటాం మనం? సబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను టీవీ చూస్తున్నాను. దీనిలో సబ్జెక్ట్ ఎవరు? ఈ సెంటెన్స్ అంతా ఎవరి గురించి చెప్తోంది? ఇట్ డిస్క్రైబింగ్ నేను అనే దాని గురించి, అంటే ఐ. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అంటే ఐ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చింది ఈ స్ట్రక్చర్లో. సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి? బీ ఫామ్. ఐ అనేది సబ్జెక్ట్. ఐ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏం వాడాలి? యామ్ వాడాలి. కాబట్టి నెక్స్ట్ పక్కన ఏం రావాలి? యామ్. ఐ యామ్. జరుగుతున్న వర్క్ ఏంటి ఇక్కడ? టీవీ చూస్తూ ఉండడాన్ని వర్క్. చూస్తూ ఉండడం ఏమంటే అంటే చూస్తూ ఉన్నాను. చూడడాన్ని ఏమంటాం? టీవీ చూడడాన్ని వాచ్. దీనికి ప్రజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేది మనం వాడాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్టు, బీ ఫాము, వెర్బ్ వాడతాం. వెర్బ్ ఏది? ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పార్టిసిపుల్ వాడతాం. కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ ఏంటి? చూస్తూ ఉండడం అనే దానికి వాచ్కి ప్రజెంట్ పార్టిసిపుల్ వాచింగ్. కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? ఐ యామ్ వాచింగ్. సో ఐ యామ్ వాచింగ్ అనేది సెంటెన్స్.
అలాగే మేము పాఠశాలకి వెళ్తూ ఉన్నాం. వాచింగ్ నేను చూస్తున్న టీవీ కాబట్టి ఐఎమ్ వాచింగ్ టీవీ. అలాగే మేము పాఠశాలకి వెళ్తున్నాం. మేము అనేది ఇక్కడ సబ్జెక్ట్ అంతే కదా. సెంటెన్స్ మొత్తం సబ్జెక్ట్ మేము అనేది గురించి చెప్తుంది. మేము అంటే ఇంగ్లీష్లో వి. మేము పాఠశాలకు వెళ్తున్నాం. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? బీ ఫామ్ రావాలి. సబ్జెక్ట్ తర్వాత స్ట్రక్చర్లో బీ ఫామ్ రావాలి. బీ ఫామ్స్ ఏంటి? ఇక్కడ వి అని ఉంది. వి అంటే ఏంటి? ప్లూరల్. వి అంటే మనము లేక మేము అనేది ప్లూరల్. ప్లూరల్కి ఏం రావాలి? బీ ఫామ్ ఆర్. వి ఆర్ ఏం చేస్తున్నారు ఇక్కడ? పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండడం అంటే గోయింగ్. ఇక్కడ ఉంది కదా గోకి ప్రజెంట్ పార్టిసిపల్ ఏంటి? గోయింగ్. వీఆర్ గోయింగ్ టు స్కూల్. ఎక్కడికి వెళ్తున్నాము? స్కూల్. కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్కూల్. అలాగే థర్డ్ వన్ చూద్దాము. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? పిల్లలు అంటే చిల్డ్రన్. చిల్డ్రన్ అనేది మనకు సింగులరా ప్లూరలా? ప్లూరల్. చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఏముండాలి ఇక్కడ? ప్లూరల్ కాబట్టి బీ ఫామ్ అనేది ఆర్ రావాలి. కాబట్టి చిల్డ్రన్ ఆర్ ఏం చేస్తున్నారు? ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకోవడాన్ని ఏమంటాము? ప్లే అంటాం. ప్రజెంట్ వెబ్ వచ్చి ప్లే, ప్రజెంట్ పార్టిసిపల్ వెబ్ వచ్చి ప్లేయింగ్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో ఇలా చెప్పాలన్నమాట. ఏవైనా మన ముందు ఒక పని జరుగుతూ ఉంది అన్నప్పుడు వాటిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. వాటిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం రావాలి అంటే సబ్జెక్ట్ రావాలి, తర్వాత బీ ఫామ్, తర్వాత ప్రజెంట్ పార్టిసిపల్ వెర్బ్ని వాడి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని చెప్తాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏ పనులైతే మన కళ్ళ ముందు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయో, ద యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ టైమ్ ఆఫ్ టాకింగ్. మన ముందు జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడాను మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. కంటిన్యూస్ టెన్స్ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసెస్కి సంబంధించి లెసన్స్ మనకు ఛానల్లో వస్తాయి. కాబట్టి ఇలాంటి మరిన్ని కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.